హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. లెట్ t is mapping from p3 to p3 be a linear transformation given by t of f of x is equal to f double dash of x plus f of x. Then option A is t is 1 1 and on to, B t is 1 1 not on to, and C t is not 1 1 on to, and D t is not 1 1 not on to. ఓకే, నేను ఆల్రెడీ 1 1 అండ్ ఆన్ 2 పైన అయితే 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఓకే, ఫస్ట్ వీడియోలో డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కాన్సెప్ట్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సెకండ్ వీడియోలో మీకు షార్ట్ ట్రిక్స్ అయితే ఇచ్చాను. 1 1 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆన్ 2 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే బై యూజింగ్ మ్యాట్రిక్స్ మెథడ్ యూజ్ చేసి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, అండ్ నార్మల్గా డెఫినేషన్ యూజ్ చేసి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఆ రెండు మెథడ్స్ కూడా మీకు ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా డీటెయిల్స్గా విత్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఎవరైతే ఆ వీడియో చూడలేదో చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోలో నేను డైరెక్ట్గా మ్యాట్రిక్స్ మెథడ్ యూజ్ చేస్తాను ఇక్కడ. ఓకే, వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇచ్చిన ఫంక్షన్ అనేది మనము మ్యాట్రిక్స్కి కన్వర్ట్ చేసుకుని 1 1 అండ్ ఆన్ 2 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, మీకు లాస్ట్ వీడియోలో మీకు ట్రిక్ ఇచ్చాను కదా, థర్డ్ ట్రిక్ చూడండి. ఇఫ్ డైమెన్షన్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ వి ఉంటే ఇఫ్ ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఓకే, ఇఫ్ ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి, దెన్ బోత్ 1 1 ఆన్ 2 అంటాం. లేకుంటే ఇఫ్ నాట్ ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ అయితే నాట్ బోత్ 1 1 అండ్ ఆన్ 2. ఓకే, ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ అంటే ఏమిటని. ఓకే, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ అంటే ఏమిటని. ఓకే, లేకుంటే ఇదే రిజల్ట్ ఏదైతే రిజల్ట్ ఉందో సేమ్ ఇలా కూడా చెప్తాం. డైమెన్షన్ ఆఫ్ యూ ఈక్వల్ డైమెన్షన్ ఆఫ్ యూ ఉంటే ఇఫ్ టీ ఈజ్ 1 1 అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ టీ ఈజ్ ఆన్ 2. ఓకే, ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్ ఉంది అంటే ఏం దాని మీనింగ్, టీ అనేది 1 1 అయింది అనుకోండి, ఆటోమేటిక్గా టీ అనేది ఆన్ 2 కూడాను. ఓకే, సపోజ్ టీ ఈజ్ ఆన్ 2 అయింది అనుకోండి, ఆటోమేటిక్గా టీ అనేది 1 1. సపోజ్ టీ ఈజ్ నాట్ 1 1 అయింది అనుకోండి, ఆటోమేటిక్గా టీ అనేది ఆన్ 2 కూడా కాదు. ఓకే, మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి టీ ఈజ్ ఆన్ 2 అన్న ప్రూవ్ చేసుకోండి, లేకుంటే టీ ఈజ్ 1 1 అన్న ప్రూవ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టీ అనేది 1 1 అని ప్రూవ్ చేశారనుకోండి, డైరెక్ట్గా టీ అనేది ఆన్ 2 అవుతుంది. లేకుంటే టీ అనేది ఆన్ 2 అని ప్రూవ్ చేస్తే టీ ఈజ్ 1 1 అని మీకు ఆటోమేటిక్గా ప్రూవ్ అవుతుంది. ఓకే, ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, ప్రీవియస్ వీడియోలో అయితే ఈ రిజల్ట్ అయితే చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశాను ఈ రిజల్ట్స్ పైన. ఓకే, గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు డైమెన్షన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉన్నప్పుడు కూడా ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రిక్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి, మీకు థర్డ్ రిజల్ట్ ఎందుకు తీసుకున్నా అంటే దీని డైమెన్షన్ ఎంత, p3 డైమెన్షన్. ఓకే, డైమెన్షన్ ఆఫ్ pn ఎంత, ఓకే డైమెన్షన్ ఆఫ్ అప్ టు డిగ్రీ n ఎంత, మనకి n+1 కదా. ఓకే, ఇక్కడ p3 ఉంది, దీని డైమెన్షన్ ఎంత ఉంటుంది మనకి 3+1 అంటే 4. అంటే దీని డైమెన్షన్ ఎంత 4, అంటే ఈ రెండు డైమెన్షన్ ఈక్వల్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి డైమెన్షన్ డొమైన్ కోడొమైన్ డైమెన్షన్ అనేది ఈక్వల్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఈ రిజల్ట్ యూజ్ చేస్తే చాలు. ఇప్పుడు డైరెక్ట్గా మనకి అకార్డింగ్ టు దిస్ రిజల్ట్ ఓకే మనకి ఉంటే 1 1 ఉంటుంది, 1 1 ఆన్ 2 ఉంటుంది, లేకుంటే నాట్ బోత్ 1 1 ఆన్ 2 ఉంటుంది. ఓకే, ఇక ఆప్షన్స్ చూడండి, టీ ఈజ్ 1 1 ఆన్ 2. ఓకే, దిస్ ఈజ్ పాసిబుల్ ఉంది. టీ ఈజ్ 1 1 నాట్ ఆన్ 2 అంటున్నాడు, ఎందుకంటే ఇది రాంగ్. ఓకే, మనకు ఉంటే 1 1 ఉంటే ఆటోమేటిక్గా ఆన్ 2 కూడా ఉంటుంది, బట్ ఇది నాట్ ఆన్ 2 అంటున్నాడు. ఓకే, టీ ఈజ్ నాట్ 1 1 ఆన్ 2 అంటున్నాడు, ఇది కూడా రాంగ్. ఓకే, ఇప్పుడు టీ ఈజ్ నాట్ 1 1 అయితే ఆన్ 2 కూడా టీ ఈజ్ నాట్ ఆన్ 2 కూడాను అవుతుంది కదా. ఓకే, అకార్డింగ్ టు రిజల్ట్ ఇది మనకి పాసిబిలిటీ ఉంది, టీ ఈజ్ నాట్ 1 1 నాట్ ఆన్ 2. ఓకే, ఏదన్నా ఇలా ఆప్షన్స్ ఇచ్చింటే ఇలా డైరెక్ట్గా ఇలా మీరు ఎలిమినేట్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీకు ఆన్సర్ అనేది రాంగ్ వచ్చినా, ఇప్పుడు సపోజ్ ఈ 2 ఆప్షన్స్ మీరు ఎలిమినేట్ చేసుకున్నారు, రిమైనింగ్ ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఎగ్జామ్లో మీకు తక్కువ టైం ఉందనుకోండి, ఎగ్జామ్లో అయిపోతుంది అనుకోండి, ఏదో ఒకటి ఈ రెండిట్లో ఏదో ఒకటి టిక్ చేసుకున్నా మీకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 4 ఆప్షన్స్లో మనకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిందంటే ఇంక రిమైనింగ్ ఈ 2 ఆప్షన్స్లోనే ఒకటి కరెక్ట్ ఉంటుంది కదా. ఇలా ఆప్షన్స్ ఏదన్నా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చింటే ఇలా ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ వే. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. మనము ఇచ్చిన టీ ఈజ్ 1 1 ఆన్ 2 కదా అని చెక్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ మ్యాట్రిక్స్. ఓకే, దీన్ని త్రూ డెఫినేషన్ త్రూ కూడా మీరు సాల్వ్ చేయొచ్చు దీన్ని. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా మ్యాట్రిక్స్ అయితే సాల్వ్ చేస్తాం, మ్యాట్రిక్స్ మెథడ్ అయితే.
ఇది డొమైన్ P3, ఇది కోడొమైన్ P3. మనకి డొమైన్లో మనకి బేసిస్ ఏదైతే ఉంటుంది 1x x స్క్వేర్ x క్యూబా. ఓకే ఓకే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది బేసిస్ ఎంత 4 ఉన్నాయి మనకి. డైమెన్షన్ అంటే ఏమి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది బేసిస్. ఓకే ఇక్కడ మనకి బేసిస్ ఎన్ని 1 2 3 4 ఉన్నాయి కదా. 1x x స్క్వేర్ x క్యూబ్ దీస్ ఆర్ ది బేసిస్ ఆఫ్ P3 అండ్ సేమ్ దీని బేసిస్ కూడా సేమ్ ఉంటుంది 1x x స్క్వేర్ x క్యూబ్. మనకి బోత్ సేమ్ ఉంది కాబట్టి దీని బేసిస్ సేమ్ ఉంది. ఇప్పుడు మనము దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ P3 అండ్ దీస్ ఆర్ ది బేసిస్ ఆఫ్ P3. ఓకే ఇది కోడొమైన్ బేసిస్, ఇది డొమైన్ బేసిస్. ఓకే మీకు ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్కి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలని నేను వీడియోస్ 2 to 3 వీడియోస్ చేశాను. ఓకే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకొని ఆ వీడియో చూడండి, మీకు ఇంకా చాలా డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఓకే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి ఇది ఏదైతే బేసిస్ ఉన్నాయో మీకు ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే కాన్సన్ట్రేట్గా చూడండి. ఇది ఏదైతే బేసిస్ ఉన్నాయో దీనికి మనం ఇమేజెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది దీనికి. ఓకే దీని ట్రాన్స్ఫర్మేషన్. ఓకే ఇక్కడ ఏదైతే మనకి బేసిస్ ఉన్నాయో దీనికి ఇమేజెస్ అనేది కోడొమైన్లో దీనికి ఇమేజెస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇమేజెస్ ఇక్కడ ఉంటాయి మనకి. దీనికి ఏదైతే ఇమేజెస్ సపోజ్ T1 T(x) T(x²) T(x³). ఓకే ఇదైతే మనం x1 x x² x³ దీనికైతే ఇమేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఇమేజెస్ ఎక్కడుంటాయి మనకి, ఈ వాల్యూస్ అన్నీ ఎక్కడుంటాయి మనకి P3 కోడొమైన్లో ఉంటాయా. ఇదేదైతే మనకి వచ్చి ఉంటుంది వాల్యూ, ఇదేదైతే మనకి ఇమేజ్ వచ్చింది దట్ ఇమేజ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దిస్ బేసిస్. ఓకే వచ్చిన ఏదైతే మనకి ఇమేజ్ ఉంటుందో దాన్ని మనము ఇదేదైతే బేసిస్ ఉన్నాయో దీన్ని మనం లీనియర్ కాంబినేషన్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే దిస్ ఈజ్ ద సింపుల్ కాన్సెప్ట్ అంతే. ఓకే అక్కడ మీరు ప్రీవియస్ వీడియోస్ చూసారంటే మీకు చాలా డీటెయిల్గా అర్థమవుతుంది మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ పైన. ఓకే నేను డైరెక్ట్గా ఇక్కడైతే మ్యాట్రిక్స్ అయితే రాసేస్తున్నా. ఇక్కడ మనకి దీని డైమెన్షన్ 4 అంటే మనకి ఆర్డర్ ఎంత ఉంటుంది 4x4 మ్యాట్రిక్స్ ఉంటుంది. ఓకే మనకి T(1) T(x) T(x²) T(x³). ఓకే ఇలా ఉందా. ఓకే ఇక్కడ బేసిస్ కోడొమైన్లో ఉన్న బేసిస్ ఏవి 1x x² x³. ఓకే మనము 1x x² x³ దీని కోఎఫిషియెంట్సే మనం ఇక్కడ రాసుకుంటాం అంతే, ఇంకేమీ. ఇప్పుడు మనం T(1) ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ T(1) f(x) వాల్యూ ఎంత మనకి ఫస్ట్ మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఏం కండిషన్ T(f(x) ఈజ్ ఈక్వల్ టు f'(x) ప్లస్ f(x) అని ఒక కండిషన్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ f(x) వాల్యూ ఎంత 1, f'(x) చేస్తే ఏమొస్తుంది 0, సేమ్ f'(x) వాల్యూ ఏమొస్తుంది 0. మనకి f(x) అంటే 1 కాబట్టి T(1) వాల్యూ ఏమొస్తుంది మనకి f'(0) అండ్ ప్లస్ f(x) వాల్యూ ఎంత 1. ఓకే ఇక్కడ చూడండి మనకి కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంది 1, రిమైనింగ్ x కోఎఫిషియంట్ లేదు 0, x² కోఎఫిషియంట్ 0, x³ కోఎఫిషియంట్ 0, మనకి ఈ వాల్యూస్ లేదు కాబట్టి. ఇప్పుడు మనకి f(x) వాల్యూ ఎంత x, f(x) వాల్యూ ఎంత x, f'(x) చేస్తే ఏమొస్తుంది మనకి 1, f'(x) చేస్తే ఏమొస్తుంది మనకి 0. ఓకే ఇప్పుడు T(x) ఏమొస్తుంది మనకి f'(x) వాల్యూ ఎంత 0 ప్లస్ f(x) వాల్యూ ఎంత x. ఓకే T(x) కాన్స్టెంట్ 1, కాన్స్టెంట్ వాల్యూ ఎంత 0, x కోఎఫిషియంట్ ఎంత మనకి 1, x² లేదు, x³ కూడా లేదు 0. అండ్ T(x²) f(x) వాల్యూ ఎంత మనకి x², f'(x) ఎంత వస్తుంది 2x, f'(x) ఎంత వస్తుంది 2 వస్తుందా. ఓకే ఇప్పుడు మనకి T(x²) ఏమొస్తుంది మనకి 2 ప్లస్ x². ఓకే కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంది 2, x కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0, x² కోఎఫిషియంట్ ఎంత 1, x³ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0. లాస్ట్ ఫైనల్గా మనకి f(x) వాల్యూ ఎంత x³. ఓకే ఇప్పుడు మనకి f'(x) f(x) ఈజ్ ఈక్వల్ టు x³, f'(x) వాల్యూ ఎంత వస్తుంది 3x², f'(x) వాల్యూ ఎంత వస్తుంది 3 to 6x వస్తుందా. ఇప్పుడు మనకి T(x)
ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత వస్తుంది మనకి ఎఫ్ డబల్ డాష్ ఓపెన్ 6x ప్లస్ ఎక్స్ క్యూబ్. ఓకే, కాన్స్టెంట్ లేదు కాబట్టి 0. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 6, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు 0, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత 1. ఓకే, దిస్ ఈజ్ ద అవర్ రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఓకే, దిస్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇచ్చిన లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్కి మనకి రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ అయితే ఇది. ఓకే, ఇప్పుడు దీనికైతే మ్యాట్రిక్స్ అయితే ఇది మనకి ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్సా కాదా అని చెక్ చేయాలి. ఓకే, ఎలా చెక్ చేయాలి? ఓకే, ఇప్పుడు దీనికి ర్యాంక్ ఎలా చెక్ చేసేది చెప్పండి. డైరెక్ట్ ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి డిటర్మినెంట్ మెథడ్ యూజ్ చేయండి. ఓకే, డిటర్మినెంట్ మెథడ్ ఏమి? ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. And if determinant of A is equal to 0, then rank of A is less than n. Okay, this is the determinant method. Okay, ఇప్పుడు చూడండి, దీనికైతే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. డైరెక్ట్గా చూడండి, ఇక్కడ మనకు ఒక ప్రాపర్టీ తెలుస్తా. దిస్ ఈజ్ ది, ఇది ఎలా ఉంది మనకి చూడడానికి చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇది ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది మనకి ఎలా ఉంది? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో ఉందా మనకి? చూడండి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్సా? ఇప్పుడు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయితే మనకి డిటర్మినెంట్ డైరెక్ట్గా ప్రాపర్టీ ఉంది. ఓకే, ఏం ప్రాపర్టీ? ఇఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ అప్పర్ ట్రయాంగులర్. అప్పర్ ట్రయాంగులర్ అనే కాదు, లోవర్ ట్రయాంగులర్, డయాగ్నల్. ఓకే, దీంట్లో ఏదన్నా ఇన్ని మ్యాట్రిక్సెస్ మనకి డైరెక్ట్గా డిటర్మినెంట్ ప్రాపర్టీ ఏమి? డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. దిస్ ఈస్ ద డైరెక్ట్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు మనకి డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏమొస్తుంది చూడండి. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 1 1 ఉందా? ఓకే, డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకి? 1 1 1 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1. డైరెక్ట్గా ఏమొచ్చింది మనకి? డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎంత? 4. ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు రెండిట్లో మనకి డైమెన్షన్, ఏ డైమెన్షన్ తక్కువ ఉంది మనకి? రెండు సేమే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి మనకి డైమెన్షన్ ఎంత? 4. ఓకే, ఇప్పుడు చూడండి, ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ 4 అండ్ డైమెన్షన్ 4 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ది ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ కాబట్టి డైరెక్ట్గా టీ ఈజ్ 1 1 on 2. ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. టీ ఈజ్ 1 1 on 2. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా మీకు? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది అనుకుంటున్నా. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, ఆప్షన్ డి రాంగ్. ఓకే, నేను ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. మీకు ఏదన్నా మిస్ అయి ఉంటే, ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దిస్ ఈజ్ ది మ్యాట్రిక్స్ మెథడ్. ఓకే, బెస్ట్ మ్యాట్రిక్స్ మెథడే ఫాలో కండి మీరు. ఓకే, ఏదన్నా లీనియర్ ట్రాన్స్ఫార్మ్ ఇచ్చింది, డైరెక్ట్గా దాన్ని ర్యాంక్ కానీ నల్లిటీ కానీ ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మ్యాట్రిక్స్ కన్వర్ట్ చేసుకోండి. ఓకే, మ్యాట్రిక్స్ కన్వర్ట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు ఆన్సర్ అనేది. ఓకే, త్రూ డెఫినేషన్ బయర్ అనుకుంటే కొంచెం లెంత్ అవుతుంది. మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి, ఇదంతా పూర్తిగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశాను కాబట్టి ఇంత టైం పట్టింది. బట్ మీరే ఓన్గా సాల్వ్ చేశారంటే ఇంత టైం పట్టదు. ఓకే, 1 or 2 minutesలో మీకు ఈజీగా సాల్వ్ చేస్తారు ప్రాబ్లం అనేది. ఓకే, అర్థమైంది కదా? ఓకే, ఇదైతే మ్యాట్రిక్స్ మెథడ్. ఓకే, డైరెక్ట్గా మనం డెఫినేషన్ త్రూ కూడాను మనం ఇది సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఎలా అంటే చూడండి, త్రూ డెఫినేషన్ మీకు ఒక సింపుల్ ఇంట్ అయితే ఇస్తాను. ఓకే, ప్రీవియస్ క్లాస్లో అయితే ఎలా సాల్వ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ సింపుల్ ఇంట్ ఇస్తాను, మీరు ఇలా కూడాను సాల్వ్ చేసి చూడండి. ఫస్ట్ నల్లిటీ ఫైండ్ అవుట్ చేసి చూడండి. ఓకే, నల్లిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే, జీరో ఎలిమెంట్ వస్తే మనకి ఏమొస్తుంది? మనకి దట్ ఈజ్ 1 1. ఓకే, ఇదైతే తెలుసు కదా మనకి. నల్లిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే దట్ ఈజ్ 1 1 అంటాం. ఓకే, లేకుంటే సింపుల్గా చెప్పాలంటే నల్లిటీ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే చాలు. దట్ ఈస్ ద గివెన్ లీనియర్ ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ 1 1. ఓకే,
ఇది ప్రీవియస్ క్లాస్లో అయితే చూడండి, దీని గురించి అయితే డీటెయిల్గా చెప్పాను డెఫినేషన్. ఓకే, నల్లిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డెఫినేషన్ ఏమైతే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు P3. ఓకే, దిస్ P3 ఎక్కడ ఉంటుంది మనకి డొమైన్ ఎలిమెంట్ డెఫినేషన్ రాస్తున్నా నల్లిటీ ఆఫ్ టీది సచ్ దట్ టీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎలిమెంట్ ఆఫ్ ది కోడొమైన్. ఓకే, ఎప్పుడు అయితే డెఫినేషన్ని ఇలాగే చదవండి. ఓకే, మీరు ఈక్వేషన్ లాగా చదివారు అనుకోండి కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ, ఎందుకంటే సింబల్స్ అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎగ్జామ్లో. ఓకే, ఈ 0 ఎక్కడిది డొమైన్దా కోడొమైన్దా అని కన్ఫ్యూజ్ అయిపోతారు. చదివేప్పుడు క్లారిటీగా చదువుకోండి. టీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కూడా దిస్ ఇస్ 0 ఎలిమెంట్ ఆఫ్ కోడొమైన్. ఓకే, ఇలా చదువుకోండి, ఎందుకంటే మనకి P3 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి డొమైన్ కోడొమైన్ సేమ్ ఉన్నప్పుడు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు. ఓకే, కండిషన్ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైతుంది చెప్పండి, మనకి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది బేసిస్ ఎలిమెంట్ ఆఫ్ P3 డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు P3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు P3 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది బేసిస్ ఎలిమెంట్ ఆఫ్ P3. ఓకే, అంటే ఏమి, సపోజ్ ax0 ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్ ప్లస్ dx క్యూబ్. ఓకే, దీని మీనింగ్ ఏమి, a ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్ ప్లస్ dx క్యూబ్. ఓకే, దిస్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, మీకు మ్యాట్రిక్స్ మెథడ్లో సేమ్ ఇదే చెప్పాను. ఇక్కడ నేను జస్ట్ బేసిస్ తీసుకున్నా 1, ఇక్కడ 1 ఉంటుంది, 1 x క్యూర్ x క్యూబ్ ఇవే తీసుకున్నా. ఓకే, మీకు డైరెక్ట్గా మ్యాట్రిక్స్ మెథడ్ అయితే సాల్వ్ చేసాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమైతే మనకి b ప్లస్ 2cx ప్లస్ 3dx స్క్వేర్ అండ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది మనకి 2c ప్లస్ 6dx వస్తుంది. ఓకే, ఇదైతే వస్తుంది మనకి నల్లిటీ ఆఫ్ నల్ స్పేస్ ఆఫ్ టీ ఏమొస్తుంది మనకి. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ క్యూబ్ సచ్ దట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎలిమెంట్ ఆఫ్ ది కోడొమైన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ క్యూబ్ సచ్ దట్ ఇది ఏం కండిషన్ మనకి 2c ప్లస్ 6xd ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎలిమెంట్ ఆఫ్ P3 అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇలా రాసుకోవచ్చా. ఓకే, అన్ని మల్టిప్లై చేస్తే 0నే వస్తుంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ క్యూబ్. ఓకే, ఇక్కడ చూడండి కామన్ ఎలిమెంట్స్ అన్నీ ఒక గ్రూప్ చేసుకోండి. ఇక్కడ చూడండి 2c ప్లస్ సి ఇది ఒక గ్రూప్ ప్లస్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ అన్నీ ఒక గ్రూప్ చేసుకోండి. 6d ప్లస్ బి ఒక గ్రూప్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్. ఓకే, ఇదైతే ఇలా వస్తుందా. మళ్ళీ దీన్ని సాల్వ్ చేయండి, కండిషన్స్ అయితే సాల్వ్ చేయండి. 2c ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 కోఎఫిషియెంట్స్ అయితే ఈక్వేట్ చేసుకోండి. 2c ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 6d ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, కోఎఫిషియెంట్స్ అయితే 0 చేసుకోండి. 6d ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది, d ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ మనకి దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఏ ఈజ్ ఈక్వల్ టు -2c b ఈజ్ ఈక్వల్ టు -6d అండ్ c ఈజ్ ఈక్వల్ టు 0 d ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ది కండిషన్ వస్తుంది. అగైన్ cd వాల్యూస్ 0 0 పుట్ చేస్తే మనకి a ఈజ్ ఈక్వల్ టు 0 b ఈజ్ ఈక్వల్ టు 0 c ఈజ్ ఈక్వల్ టు 0 d ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇదైతే కండిషన్స్ వస్తుంది కదా. ఓకే, దీంట్లో అయితే డైరెక్ట్గా నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ క్యూబ్ సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ 0 బి ఈజ్ ఈక్వల్ 0 సి ఈజ్ ఈక్వల్ 0 డి ఈజ్ ఈక్వల్ 0. డైరెక్ట్గా మనకి ఈ ఏ బి సి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా నల్లిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఎలిమెంట్ వస్తుంది. ఓకే, 0 వస్తుంది మనకి. దీనికి నల్లిటీ ఏమొస్తుంది, డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ ఆఫ్ టీ ఏమొస్తుంది 0 ఎలిమెంట్ కాబట్టి 0 డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ 0. డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ అంటే ఏమి నల్లిటీ.
నల్లిటీ ఈజ్ ఈక్వల్ టు 0. నల్లిటీ ఈజ్ ఈక్వల్ 0 వచ్చిందనుకో డైరెక్ట్గా టీ ఈజ్ 1 టీ ఈజ్ 1 అంటాం. ఓకే, అకార్డింగ్ టు రిజల్ట్ త్రూ పోతే డైరెక్ట్గా టీ ఈజ్ 1 అయింది అనుకోండి. మనకి డైమెన్షన్ P3 డైమెన్షన్ సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా టీ ఈజ్ 1 ఆటోమేటిక్లీ టీ ఈజ్ ఆన్ టు ఆల్సో అంటాం. లేకుంటే బై యూజింగ్ ర్యాంక్ నల్లిటీ థియరమ్ యూజ్ చేయండి. ఓకే, బై ర్యాంక్ నల్లిటీ థియరమ్ ఏమి ర్యాంక్ ప్లస్ నల్లిటీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ డొమైన్. ఓకే, ఇది వచ్చింది ర్యాంక్ వాల్యూ. మనం ఇప్పుడు ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ర్యాంక్ ప్లస్ నల్లిటీ వాల్యూ 0, డైమెన్షన్ ఎంత మనకి, డైమెన్షన్ ఆఫ్ కోడొమైన్ ఎంత మనకి 4, ర్యాంక్ వాల్యూ 4. ర్యాంక్ 4 అయింది అనుకోండి. ఓకే, మనకి ర్యాంక్ ఎంత వచ్చింది 4. ఇఫ్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ కోడొమైన్ ఉంటే ద గివెన్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆన్ టు అంటాం. ర్యాంక్ 4 వచ్చింది, డైమెన్షన్ ఆఫ్ కోడొమైన్ ఎంత 4. ఓకే, దేర్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి ద గివెన్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ టీ ఈజ్ ఆన్ టు ఆల్సో. ఓకే, త్రూ డెఫినేషన్ త్రూ రిజల్ట్ మీకు అంతా మిక్స్ చేసి చెప్తున్నా. ఓకే, ఏదైనా కన్ఫ్యూజ్ అయింటే ఫస్ట్ నుండి చూడండి వీడియో అయితే. ఓకే, నేను ఇంత అని చెప్పి పూర్తి ప్రాబ్లమే సాల్వ్ చేసేసాను. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ మీకు ఈజీ అవుతుంది ఇది ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలన్నా ఒక ఐడియా, ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు అనే ఒక ఐడియా అయితే మీకు దొరుకుతుంది. బట్ బెస్ట్ నేను సజెస్ట్ చేసేది ఏమిటంటే త్రూ మ్యాట్రిక్స్ మెథడ్ అయితే ఫాలో అయిపోండి. ఓకే, ఏదైనా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ పైన 1 కానీ ర్యాంక్ కానీ నల్లిటీ కానీ దీనిపైన ప్రాబ్లమ్స్ అడిగారు అనుకోండి, డైరెక్ట్గా మ్యాట్రిక్స్కి అయితే కన్వర్ట్ చేసుకొని మ్యాట్రిక్స్ మెథడే యూజ్ చేయండి. మీకు నంబర్ ఆఫ్ ట్రిక్స్ నంబర్ ఆఫ్ మెథడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి ఒక్క వీడియోలోనూ. ఓకే, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో అయితే చివరి దాకా చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, వీడియో లెంత్ ఉంది అది అని మీరు కన్సిడర్ చేయకండి. బికాజ్ నేను ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.